బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రాముడి నామాన్ని ఎదిరించే ప్రయత్నం చేసేవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి దేవాదాయ శాఖ మంత్రిని పిలిపించి వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాజకీయంగా తీవ్రమైన ప్రభావాలు ఎదురవుతాయని హెచ్చరించారు. గత పాలకుల పరిస్థితిని ప్రస్తావిస్తూ కూడా ఆయన విమర్శలు చేశారు. ఆ ప్రసంగం ఇచ్చే సమయంలో ప్రధానమంత్రి మోదీ గారి పైన కామెంట్ ఏ విధంగా కామెంట్ చేసినారంటే, జై శ్రీరామ్ చెప్తే నిధులు వస్తాయా, జై శ్రీరామ్ చెప్తే పథకాలు వస్తాయా, మోదీ గారు తెలంగాణకు వస్తారు, హిందీలో మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఈ విధంగా కొండా సురేఖ చేసిన కామెంట్. కొండా సురేఖ ఎండోమెంట్ మినిస్టర్, అంటే దేవుడికి మినిస్టర్. ఆమె దేవుడికి మినిస్టరా, అసలు దేనికి మినిస్టరా అర్థమైతలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు ఏబీవీపీలో ఉండి మీరు కూడా జై శ్రీరామ్ స్లోగన్ చాలా వరకు చెప్పినారు అనుకుంటున్నా. కొండా సురేఖకి మళ్ళా ట్రైనింగ్ ఇయ్యలేదా? జై శ్రీరామ్ చెప్తే బలం వస్తుంది, జై శ్రీరామ్ చెబితే మనము చేసిన పాపాలు అది మొత్తం కొద్ది కొద్దిగా ఖతమవుతుంది.